ఎవరిని గెలకకూడదో వాడిని గెలికేశారు. అతని పేరు వచ్చి రోహిత్ శర్మ. ఇంటర్వ్యూ తర్వాత ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఎనీవేర్. ఇప్పట్లో ఆ ఆలోచన అయితే లేదు, ఇంకా అడగాకండి చెప్పేశాడు. ఇంకా నా స్వతంత్రంగా నేను డిసిషన్ తీసుకున్నాను. గౌతమ్ గంభీర్ చెప్పలేదు, అజిత్ అగాకర్ చెప్పలేదని. ఎందుకంటే నా ఫామ్ బాగలేదు, మిగతా వాళ్ళు మంచిగా ఆడేటప్పుడు మంచి కాంబినేషన్తో పోతే టీమిండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయని చెప్పాడు. దట్ ఈస్ సెల్ఫ్లెస్. ఇంకా ఏమని చెప్పాలి భయ్య, ఈ ఒక్క అంటే టీమిండియా తరపున నేనే డ్రాప్ కావాలనుకుంటున్నాడు, గెలవాలి అని అనుకున్నాడు కదా, అది ఒక్కటే చాలు సెల్ఫ్లెస్కి అనేది. మరి నొక విషయం చెప్పాడు, బయట కూర్చొని ఉండేవాళ్ళు న్యూస్ రిపోర్టర్లు, పెన్ను పేపరు ఇంకా ల్యాప్టాప్స్ ఫోన్స్, వాళ్ళంతా నా కెరియర్ డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా నా డిసిషన్ నాకుంటుంది, వాళ్ళు చెప్పినంత మాత్రం నేను మార్చుకోనని చెప్పాడు. అది ఒక మాట. పక్కన వాళ్ళ మాట పట్టించుకుంటే లైఫ్లో ముందుకు పోలేం. ఇంకా టీమిండియాకి ఇతను 13-14 సంవత్సరాల నుంచి ఒక లీడర్గా బాగా ఆడుతున్నాడు. ఇంకా రీసెంట్గా అయితే 2022 నుంచి కెప్టెన్గా అవతారం ఎత్తిన తర్వాత బ్రిలియంట్గా రాణిస్తున్నాడు విత్ బ్యాట్ విత్ బాల్తో. కానీ లాస్ట్ 2 సిరీస్లోనే కొద్దిగా ఫ్లాప్ అయినాడు. దానివల్లనే ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ ఆపండి అని చెప్పమని ఒక ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు చెప్పాడు తన స్వతంత్రంగా. ఏమనంటే, లైఫ్లో చాలా చూశాను, ఇప్పుడు కూడా ఈరోజు నా బ్యాడ్ డే కావచ్చు, రేపైతే గుడ్ డే అయినప్పుడు థింగ్స్ ఆర్ చేంజ్ అని చెప్పాడు. ఎవరిదైనా టర్నింగ్ అయిపోతుంది లైఫ్. ఇంకా అతనైతే మనకి 13 సంవత్సరాల తర్వాత కప్పు వచ్చిందంటే రోహిత్ శర్మనే కారణం. అలాంటి ప్లేయర్స్ని ట్రస్ట్ చేయాలి, ఫోర్స్ చేయకూడదు. ఆ ప్లేయర్ ఉంటే ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సంవత్సరం పోకపోతే లేండి డబ్ల్యూటీసీ, నెక్స్ట్ సైకిల్ అయినా పోయి అప్పుడైనా కప్పు కొట్టాలని రోహిత్ శర్మ అనుకుంటాడు. ఇంకా వరల్డ్ కప్ కూడా ఆ రెండిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలని అనుకుంటున్నాడు. మీరు దయచేసి సపోర్ట్ చేయని, ట్రోల్ చేయకండి. ఎందుకంటే మీరు ఎంత సపోర్టివ్గా ఉంటే టీమిండియాకి అంత రిజల్ట్స్ వస్తాయి. మీరు సపోర్ట్ చేయకుండా ఎంత తిడుతుంటే వాళ్ళకి కొద్దిగా బాధాకరణం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎప్పుడైతే పక్కన తిడుతారో వాళ్ళు ఫైర్ అవుతూనే ఉంటారు. అంటే ఫైర్ మీన్స్ రిజల్ట్ వస్తూనే ఉంటుంది, వాళ్ళకి మంచిగా జరుగుతుంది. మీరు ఎంత తిరుగుతున్నారు అంటే, మీరు ఎంత సెల్ఫిష్గా ఆడితే వాళ్ళు అంత ఎదుగుతూ ఉంటారు. మీరు స్వార్థగా ఆలోచిస్తే. అలానే రోహిత్ శర్మ ఎప్పటికీ మంచిగా ఆలోచించేవానికి మంచి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడైతే సపోర్ట్ చేయండి. మరి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ వైఫ్, ఇంకా అతను, కొడుకు, కూతురు, వాళ్ళకి సపోర్ట్ చేయండి, ట్రోల్ చేయకండి, ఇవన్నీ ఆపండి. అతను డెఫినెట్గా కమ్బ్యాక్ అవుతాడు. రోహిత్ శర్మ ఫ్యాన్స్కి అయితే చాలా గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ని చాలామందికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలామందికి చూపిస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ.